ముందుగా అందరికి నమస్తే. సంపూర్ణ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఇక ఈ రోజు నేను మీకు ఒక నిజమైన దేశభక్తి కథ చెప్పబోతున్నాను. ఇది విన్నాక దేశభక్తి అంటే ఏమిటో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఢిల్లీలో నివసించే ఒక యువకుడు లక్షల జీతం తీసుకుంటాడు. అతను తన కుటుంబంతో లడఖ్కి వెళ్తాడు. అక్కడ అతనికి కేటాయించిన ఒక డ్రైవర్. అతని వయసు 28 సంవత్సరాలు. అతనికి భార్య, తల్లిదండ్రులు మరియు 2 చిన్న కుమార్తెలు ఉన్నారు. ఇక ఆ యువకుడు ఆ పర్యాటకుడిని ఆశ్చర్యపరిచాడు. నేను సియాచిన్ వెళ్తాను అని. ఇక అతని పనేంటో తెలుసా? 18,000 అడుగుల ఎత్తులో -50 డిగ్రీల చలిలో భారత సైన్యానికి సామాగ్రిని మోయడం. మేము రోజుకు 2 గంటల పని మాత్రమే చేస్తాం. 15 కేజీల కంటే ఎక్కువ బరువులు మోయకూడదు. మిగిలిన సమయం మా ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇక నా స్నేహితులు కొంతమంది మంచు లోయల్లో పడిపోయారు. మరికొందరు శత్రువుల కాల్పుల్లో చనిపోయారు. అయితే ఫ్రాస్ట్ బైట్ అన్నది అత్యంత ప్రమాదం. ఇక అతనికి జీతం కేవలం 18,000. 3 నెలల్లో 50,000 సురక్షితంగా దాచవచ్చు. కానీ అత్యంత ముఖ్యంగా తన దేశం కోసం ఏదో చేసిన తృప్తి అతనికి ఉంటుంది. మనం సుఖంగా ఉంటే ఎక్కడో గడ్డ కట్టే మంచులో ఎవరో మన శాంతి కోసం భారం మోస్తున్నారని గుర్తుంచుకోండి. దేశభక్తి అంటే నినాదాలు కాదు, అది త్యాగం, క్రమశిక్షణ, బాధ్యత. ఇక వారు ఉన్నారు కాబట్టే మనం ఉన్నాం. జై హింద్. ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ తో మళ్ళీ మీ ముందుంటా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.